గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం బయట చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తూ ఉంటాం. పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ మెన్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ని కానీ మనం చూసినప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, ఆపోజిట్లో శ్రింకింగ్ అవ్వకుండా. అలా అవ్వటానికి వాళ్ళు కొన్ని థింగ్స్ చేస్తుంటుంటారు. అంటే కంటిన్యూస్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక రోజుతోనో, 2 రోజులతోనో, లేకపోతే 1 మంత్, 2 మంత్స్తోనో అలా ఉండకుండా కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది. అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది తప్పించి ఎక్స్పాన్షన్ నుంచి శ్రింకింగ్ అనేది కనబడదు. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని అలా ఎక్స్పాండ్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి: సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే కంట్రోలబుల్ థింగ్స్, ఏదైతే మనం కంట్రోల్ చేయగలమో అవి. ఎగ్జాంపుల్కి మన బిహేవియర్, మన అలవాట్లు, మన డైట్, మన టైము, మనం మాట్లాడే విధానం. ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు దానికి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తాయి. అంటే మనం ఏ అయితే స్వయంగా మనం కంట్రోల్ చేయగలమో ఇవన్నీ కూడా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తాయి. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఇక్కడ ఏంటంటే అన్కంట్రోలబుల్ థింగ్స్ ఏదైతే ఉంటుందో, మన ఎకానమీ కానీ, పాలిటిక్స్ కానీ, అదర్ పీపుల్స్ బిహేవియర్ కానీ, పాస్ట్లో జరిగిపోయిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా అన్కంట్రోలబుల్ థింగ్స్. అంటే వీటిని మనం ఏమీ చేయలేమన్నమాట. ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏదైతే ఉందో, అంటే కంట్రోలబుల్ థింగ్స్ అనేది ఒక సర్కిల్. అంటే ఒక సర్కిల్ గీస్తే మనం ఫస్ట్ సర్కిల్ ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కింద అనుకోవచ్చు. ఈ సర్కిల్ మీద ఇంకో సర్కిల్ గీసినప్పుడు ఈ లోపల ఉన్న సర్కిల్కి మనం రెండో సర్కిల్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని సర్కిల్ ఆఫ్ కన్సర్న్ కింద మనం అనుకోవచ్చు. ఆ గ్యాప్ని, ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ని. అయితే ఇక్కడ ఏంటంటే మన టైంని, మన ఎనర్జీని కంప్లీట్గా, మన ఫోకస్ని మొత్తం అంతా మనం ఏదైతే కంట్రోలబుల్ థింగ్స్ ఉంటుందో దాని మీద పెట్టినప్పుడు, ఎగ్జాంపుల్ మన హ్యాబిట్స్ మీద, మన ఫుడ్ డైట్ మీద, మన టైం మీద, మన స్కిల్స్ పెంచుకోవడం మీద, ప్రాపర్గా ఏదైతే మనం కంట్రోల్ చేయగలమో ఆ థింగ్స్ మీద పెట్టినప్పుడు గ్రాడ్యువల్గా మన సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉన్నదో అది ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. అది ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అనేది శ్రింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాండ్ చేస్తుంటామో సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అనేది అది శ్రింకింగ్ అనేది అవుతూ ఉంటుంది. అలా కాకుండా అన్కంట్రోలబుల్ థింగ్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఎకానమీ మీద కానీ, అదర్ పీపుల్ బిహేవియర్ మీద కానీ, పాస్ట్ మీద కానీ, కంట్రోల్ లేని థింగ్స్ మీద మన టైము, ఫోకస్, ఎనర్జీని మనం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఏదైతే మనం కంట్రోల్ చేయగలమో కంట్రోలబుల్ థింగ్స్, ద సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆటోమేటిక్గా శ్రింకింగ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవి ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పాండ్ చేసుకోవడం ద్వారా, అంటే కంట్రోలబుల్ థింగ్స్ని మీద మనం ఫోకస్, టైం, ఎనర్జీని ఫోకస్ చేయడం వల్ల సర్కిల్ ఆఫ్ ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది గ్రాడ్యువల్గా పెరిగి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు శ్రింకింగ్ అవుతూ ఉంటుందంటే సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ ఎకానమీ మీద, విత్ పాలిటిక్స్, అదర్ పీపుల్ బిహేవియర్, పాస్ట్ మీద, వాటి మీద ఈవెన్ మన టైము, ఫోకస్, ఎనర్జీ పెట్టినా అవి అలాగే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం కంట్రోలబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కంప్లీట్గా చేయలేకపోవడం మనం గమనిస్తూ ఉంటుంటాం. అంటే చేయగలిగింది కూడా రోజు రోజుకి శ్రింక్ అయిపోతుంటుంటాయి. ఇన్ఫ్లుయెన్స్ అనేది శ్రింకింగ్ అవుతూ ఉంటుంది. సో మనం
కంప్లీట్గా ఏదైతే కంట్రోలబుల్ థింగ్స్ మనకి ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ పెట్టి టైంని ఎనర్జీని పెట్టగలిగినప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాం. ఇక్కడ ఈ ఈ కంట్రోల్ని 3 కేటగిరీస్లో మనం చూడొచ్చు. డైరెక్ట్ కంట్రోల్, ఇండైరెక్ట్ కంట్రోల్, నో కంట్రోల్. డైరెక్ట్ కంట్రోల్ అంటే డైరెక్ట్గా మన హ్యాబిట్స్, మన బిహేవియర్ చేంజ్ చేసుకోవడం గురించి ఈజీగా మనం అనుకుంటే చేసుకోవచ్చు. ఇండైరెక్ట్ కంట్రోల్ అంటే అదర్ పీపుల్ బిహేవియర్ అనుకోవచ్చు. దీన్ని ఎమోషనల్ బ్యాంక్ డిపాజిట్ దాని ద్వారా కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కానీ, ఎంపతి అదర్ పీపుల్ని అర్థం చేసుకోవడం ప్రాక్టీస్ చేయడం ద్వారా కానీ ఈ విధంగా ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. నో కంట్రోల్ అసలు కంట్రోల్ చేయనివి ఇదివరకు చెప్పుకున్నట్టు ఎకానమీ, పాలిటిక్స్, అదర్ పీపుల్ బిహేవియర్, పాస్ట్ గురించి వీటికి సంబంధించి మనం కంట్రోల్ చేయలేము. అంటే ఇక్కడ కంప్లీట్గా మనం చేయగలిగింది 2, డైరెక్ట్ కంట్రోల్, ఇండైరెక్ట్ కంట్రోల్. ఈ రెండింటి మీదే మన కంట్రోల్ ఉంటుంది. దీని ద్వారానే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్పాండ్ చేసుకోవడం ద్వారా మనం చేయగలిగినవి ఇంకా ఎక్కువ చేస్తూ ఉండొచ్చు. అలా కాకుండా సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఏదైతే ఉంటుందో అన్కంట్రోలబుల్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనం చేయగలిగినవి కూడా స్ట్రింకింగ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ అనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.